అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు వైసీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి. గంగుల విజేంద్ర రెడ్డి కూటమి ప్రభుత్వం మహిళలను మోసం చేసిందని విమర్శించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అమలు చేయకుండా టీడీపీ నాయకులు మహిళా దినోత్సవంలో పాల్గొంటున్నారని మండిపడ్డారు. ఈ కూటమి ప్రభుత్వానికి ఈరోజు మహిళా దినోత్సవం చేసుకునే అర్హత కూడా లేదు. ఎందుకంటే మహిళలని నిట్ట నిడువున మోసం చేసిన ప్రభుత్వం ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. అమ్మఒడి అన్నారు, మహిళలకి ఏమీ చేయలేదు. ఈరోజు ఇంటింటికి సిలిండర్లు ఇస్తామన్నారు, తూతూ మంత్రం కింద చేసినారు. మహిళలకు ఉచిత బస్సు అన్నారు, ఎక్కడ ఉంది? ఈరోజు సిగ్గు లేకుండా మహిళా దినోత్సవం సెలబ్రేషన్స్లో చంద్రబాబు నాయుడు గారు పాల్గొంటున్నారు. ముందు మహిళలకి ఏదైనా చేయాలి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడేవాళ్ళు? మహిళలు మిస్సింగ్, మహిళలకు భద్రత లేదన్నారు. ఈరోజు నేను ఒకటే సూటిగా సవాల్ ఇస్తున్నా, మీరు ఈరోజు మా నంద్యాల జిల్లాలో ఎక్కడో ఎందుకు ఈరోజు నందికొట్కూరులో ఒక మహిళ మిస్ అయితే, చిన్న పాపని అత్యాచారం చేసి మిస్ అయితే ఈ రోజు కూడా తనని ట్రేస్ అవుట్ చేయలేని, బాడీని కూడా కలిసి ఎక్కడ ఉందని కూడా ట్రేస్ అవుట్ చేయలేని పరిస్థితిలో, దిక్కుమాలిన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. మీకు ఏ నైతిక హక్కు కూడా లేదు, మహిళల గురించి మాట్లాడే హక్కు కానీ, మహిళలను ఓన్ చేసుకునే హక్కు కూడా. గతంలో మీ అందరికీ తెలుసు, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు మహిళలకి ఎంత న్యాయం చేశాడు, ప్రతి మహిళలకి ఎన్ని అందుబాటులోకి వచ్చాయి. ప్రతి మహిళ అక్క చెల్లెమ్మకు కూడా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఈరోజు మహిళలందరినీ కూడా ఒకసారి ఆలోచన చేయమన్నాం. సూపర్ 6లో మీకు ఏవైతే హామీలు చెప్పినాడో ఈ రోజుకి ఒక్క హామీ నెరవేర్చలేదు. ఏదైతే చేయూత వస్తుండిందో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు సంవత్సరానికి 18,000 45 ఏళ్ళకు దాటిన వాళ్ళకి వస్తుంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళ నుంచి 60 ఏళ్ళ వరకు ప్రతి ఒక్కరికి 1,500 ఇస్తా అన్నాడు నెలకి. ఈ రోజుకి దాని ఊసు లేదు, ఉచిత బస్సు లేదు. పొదుపులు ఆ రోజు మీకు సున్నా వడ్డీకే రుణాలు వచ్చేవి, అవి లేవు. అదేవిధంగా వడ్డీ మాఫీ లేదు, ఈరోజు ఆసరా లేదు, ఏమీ లేదు ఈరోజు మహిళలకు సంబంధించి. మళ్ళీ ఈరోజు గొప్పగా మేము మహిళా దినోత్సవాన్ని చేసుకుంటున్నాం అని చెప్పే పరిస్థితుల్లో ఉన్నారు. ఒకసారి మహిళలందరూ కూడా దీని మీద ఆలోచన చేయండి. ఏ విధంగా మీరు మోసపోయారు. 9 నెలలు అయినప్పటికీ కూడా మీకు ఒక్క హామీ అంటే ఒక్క హామీ కూడా నెరవేర్చని పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి ఆలోచన చేయమని అందరినీ కూడా, అక్క చెల్లెమ్మలందరినీ కూడా విజ్ఞతతో, స్ఫూర్తితో ఆలోచించి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని